హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై అండి. ఈ బోటీ ఫ్రై టేస్ట్ అయితే అదిరిపోతుంది. బగారా రైస్, ప్లెయిన్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈవెన్ దీన్ని మనం అలానే కూడా తినేసేయచ్చు. ఇందులో ఒక చిన్న మసాలా వేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను బోటీని మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. దీని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది నేను వీడియో తీయలేదు. సో బోటీని మంచిగా క్లీన్ చేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించి ఇలా పెట్టుకున్నాను పక్కన. సో బోటీని మంచిగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఫ్రై కానీ కర్రీ కానీ టేస్ట్ అస్సలు బాగోదు. సో మెయిన్ టిప్ వచ్చేసి మనం బోటీని శుభ్రంగా కడుక్కోవాలి. సో ఉప్పు, పసుపు ఇలా వేసి మంచిగా శుభ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందన్నమాట. సో ఇలా ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇలా 2 వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా వేసుకోవాలండి. మనం బోటీని ముందుగానే ఇలా ఉడికించి పెట్టుకున్నామంటే మనకి బోటీ ఫ్రై అనేది ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అలాగే బోటీ ఫ్రై కోసం అయితే ముందుగా ఇలా బోటీని శుభ్రంగా చేసి కడిగేసి పెట్టుకొని అలాగే ఉడికించుకుంటే ఒక 5 నిమిషాల్లో బోటీ ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బోటీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటున్నాను. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి. మీరు కావాలంటే కారం తగ్గించి వేసుకోవచ్చు. మనకి నాన్ వెజ్లో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. సో ఇలా కారం మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక 2 యాలకులు వేసుకున్నాను. మనం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా వీడియోలో స్టార్టింగ్లో, ఇది ఆ మసాలా అనమాట. ఇందులోకి ఒక 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా షాజీరా, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మనకి మిక్సీలో అయితే ఎక్కువగా నలగదు. సో మనకి రోట్లో అయినా సరే లైట్గా క్రష్ చేసి వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బోటీ చూద్దామండి. ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ వస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో బోటీ ఫ్రైని ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి పుదీనా అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, గరం మసాలా, ఆ మసాలాను కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇంకా ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ బోటీ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట. ఈ మసాలా వేస్ట్ చేస్తే ఈ బోటీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసేది ఇలానేనమాట. ఈ బోటీ ఫ్రై అనేది ఇది చేసినప్పుడు అందరూ కడుపు నిండా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.